హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వచ్చాం. సో మనకి అక్కడ జనాలు ఏదైతే ఉన్నారో ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ మనకి సమ్మక్క. సో అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే సారక్క. సో ఇక్కడ మనకి దర్శనం అనేది అయితే డైరెక్ట్ టెంపుల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పగిడిద్దరాజు. సో ఇక్కడ మేము అడగడం అయితే జరిగింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రైట్ రాంగో తెలియదు. ఇక్కడ పగిడిద్దరాజు అనే వారు ఎవరైతే ఉన్నారో సమ్మక్క వాళ్ళ భర్త పగిడిద్దరాజు అని చెప్పారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, అక్కడ గోవిందరాజు. సో గోవిందరాజు ఎవరంటే ఇక్కడ పగిడిద్దరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడైనా అయితే అంటున్నారు. బట్ ఏంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా తెలియదు. ఫర్దర్గా నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ దీనికోసం తీసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి కంటిన్యూ అంటే ఇక్కడ జనాలు అంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చి సమ్మక్క కొంచెం దర్శించుకొని తర్వాత అక్కడికి వెళ్ళి మనకి సారక్క ఏదైతే ఉందో సారక్క దగ్గరికి వచ్చి దర్శనం అయితే తీయించుకుంటారు. వన్స్ సారక్క దగ్గర దర్శనం చేయించుకున్న తర్వాత మనకి ఇక్కడ గోవిందరాజు. సో అదేవిధంగా మనకి ఇక్కడ పగిడిద్దరాజు ఇక్కడ ఏంటంటే దర్శనం అయితే చేయించుకుంటారు మనం. సో మనకి జనాలు అయితే చెప్పక్కర్లేదు, చాలామంది వస్తున్నారు. సో ఓవరాల్గా ఆల్మోస్ట్గా లోన్కి అయితే ఎంటర్ అయిపోయాం మేమైతే. సో ఆ లోన్ అయితే ఉన్నాం. సో ప్రజెంట్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. టెంపుల్ అయితే లోన్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మేము యాక్చువల్లీ ఏమనుకున్నాం, స్టాచ్యూస్ ఉంటాయేమో అనుకున్నాం, విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు ఏమైనా ఉంటాయేమో అనుకున్నాం. సో అవేవి లేకుండా స్మాల్గా ఒక చిన్న విగ్రహం ఉంది. సో దానిపైన అయితే చెట్టు అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకి స్తూపాల్లాగా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే జనరల్గా మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే మనకి పెద్ద పెద్ద విగ్రహాలు అనేవి అయితే కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న మనకి స్తూపంలాగా ఉండి, సో అక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద అయితే మనకైతే ఇక్కడ సమ్మక్క సారక్క అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. చాలామంది అయితే జనాలు అయితే వచ్చారు. బట్ ప్రజెంట్ ఖాళీగా ఉండడం వల్ల అయితే మేమైతే కొంచెం లోన్కి అయితే త్వరగా వచ్చాము. కొంచెం ఖాళీగా ఉండడం వల్ల కొంచెం ఇక్కడ ఎక్కువ మంది లేరు, కొంచెం బీడి అటువంటిది ఏమీ లేదు. సో ప్రజెంట్ దర్శనం అయితే చాలా స్పీడ్గా అయిపోయింది మాకైతే. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కూడా వచ్చాం. ఓకే, బాగుంది, చాలా బాగుంది రియల్లీ. ఇంకా దీనికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే నేనైతే మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే పూర్తిగా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు సమ్మక్క సారక్క ఎవరు, ఈ స్టోరీ మొత్తం కూడా మీకు ఇంకొక వీడియో అనేది అయితే తీసుకొచ్చి మీకైతే అందజేయడం అయితే చేస్తాను. దీనికోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మీకు ఎప్పటికప్పుడైతే పోస్ట్ చేస్తుంటాను. ఇక అందులో రైట్ ఏంటో రాంగ్ ఏంటో నాకు కూడా తెలియదు. సో ఇక్కడ జనాలను అడిగి వాళ్ళు చెప్పిందే మీకైతే చెప్తూ ఉన్నాను. సో ఒకవేళ రాంగ్ ఏదైనా ఉంటే ఓకే, జస్ట్ మీరు సో నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.